అందరికీ మరణాత బైబిల్ మహిమ అనే కార్యక్రమం ద్వారా మరలా మిమ్మలను కలుసుకున్నట్టుకు దేవుడు కృపను చూపించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివైన దేవా, ఘనమైన మీ నామమునకు ఘనవందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇలాగున మరి ఒకసారి తండ్రి మీ వాక్యమును ధ్యానము చేసుకున్నట్టుకు కృపను చూపిన దేవా, మీకు అనేకమైన స్తోత్రములు నమస్కారములు తండ్రి. ఈ సమయముందు మీ వాక్యమును ధ్యానము చేస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. తెలివిని కలిగించి నాయన నన్ను దివ్యగా వెలిగించి మీ కలిగిన భాగ్యములన్నిటిని మా కంటికి చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నన్ను సంపూర్ణంగా మీ ఆత్మవశము చేసుకుని తండ్రి మీ చేతి నీడలో కప్పివేసి మాకు కావలసిన వర్తమానం అందించి బలపరచుమని మా మంచి బోధకులైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. వాక్యమైన యేసు ప్రభువారి దివ్యాశీర్వాదములు మనందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్. తెలివిని గలిగించు నన్ను దీవిగా వెలిగించు, తెలివిని గలిగించు నన్ను దీవిగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మారమ్ము నా తనువు నా వ్రాలుము, దైవాత్మారమ్ము నా తనువు నా వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఎంతోమంది స్త్రీలైన వారు మనకి కనిపిస్తూ ఉంటారు. మనం చూస్తే మనం చదువుకున్న వాక్య భాగములో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను అని చెప్పి ఒక కుటుంబం యొక్క ఒక చక్కని స్థితిని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఈ లేవి వంశస్థుడు ఎవరిని వివాహం చేసుకున్నారో మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో మనం చూస్తే ఈ లేవి వంశస్థుడైనటువంటి అమ్రాము వెళ్ళి లేవి వంశస్థురాలైనటువంటి యొకేబెదును వివాహం చేసుకున్నారు. ఈ యొక్క అమ్రాము యొకేబెదులు ఎవరని మనం ఆలోచన చేసినట్లయితే ఈ అమ్రాము ఎవరు అంటే మోషే యొక్క తండ్రిగా చూస్తున్నాం. అలాగనే యొకేబెది మోషే యొక్క తల్లిగా మనం చూస్తున్నాం. మోషేను మనం చూస్తే ఆయన ఒక గొప్ప నాయకునిగా ఆయన పెరగడానికి, ఒక గొప్ప నాయకునిగా ప్రశంసించబడడానికి ఆయన తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన మనకి ఎంతో జ్ఞప్తికి వస్తూ ఉంటుంది. మనం చూసినట్లయితే ఒక గృహములో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రభావము బిడ్డల మీద ఎంతైనా సరే పడుతూ ఉంటుంది. మనం చూస్తే ఈ కుటుంబంలో ఈ లేవి వంశములో జన్మించిన వీరు, లేవి కుటుంబంలో ఉన్నటువంటి వీరు వివాహముతో జతపరచబడి అలాగనే దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి 3 బిడ్డలను పొందుకొని ఉన్నారు. ఈ అమ్రాము యొకేబెదుకు అలాగే మనం చూస్తే 3 బిడ్డలు ఉన్నట్లుగా చూస్తున్నాము. మిరియాము, అహరోను, మోషే. వీరు 3 కూడా ఎవరి బిడ్డలు అంటే ఈ యొక్క యొకేబెదు యొక్క బిడ్డలుగా మనం చూస్తున్నాము. ఈ యొక్క అమ్రాము యొకేబెదును ప్రేమించి దేవుడు 3 బిడ్డలను దయచేసిన వారిగా ఉన్నారు. ఈ 3 బిడ్డలను కూడా ఒక చక్కని భవిష్యత్తులోనికి తీసుకుని రావడానికి, ఆత్మీయ జీవితంలో వృద్ధి కలిగించడానికి ఆ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి అద్భుతకరమైనటువంటి ప్రార్థనలే వారి యొక్క స్థితికి కారణంగా మనం చూస్తూ ఉన్నాము. మనం చూసినట్లయితే ఈ దినమందు మోషే తల్లిగారైనటువంటి యొకేబెదును గూర్చి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయవలసిన వారమే ఉన్నాం. మనం చూస్తే యొకేబెదు గారు, ఆ యొకేబెదు అనే మాటకు అర్థం ఏమిటంటే యెహోవాయే కీర్తి లేక యెహోవా మహాత్మ్య కలిగిన వారు. ఈమె దేవుని యందు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి
దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తూ ఉండేది. ఈమె దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తూ ప్రార్థనా జీవితంలో ఈమె గడుపుతూ ఉండేది. మనం చూస్తే దైవ గ్రంథంలో చూసినట్లయితే అహరోను అలాగే మిరియాము జన్మించినప్పుడు ఏ విధమైన శోధన లేనట్టుగా కనబడుతుంది. కానీ మోషే గారు జన్మించే కాలంలో ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలులందరికీ కూడా ఒక గొప్ప శోధన కలిగింది. అదే ఏమి శోధన అంటే, ఇశ్రాయేలుల అందరినీ కూడా ఫరో రాజు చాలా కఠినమైనటువంటి పనులను వారితో చేయిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఇశ్రాయేలు అయిన వారు ఐగుప్తు దేశంలోనికి వచ్చిన తర్వాత వారు కొంతకాలము చాలా సౌఖ్యంగా ఆనందంగా వారు జీవిస్తూ ఉండేవారు. యోసేపుని ఎరుగని రాజు వచ్చిన తర్వాత, యోసేపు అంటే తెలియనటువంటి రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేలులకు ఏం ప్రారంభమయ్యాయి అంటే శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆ శ్రమలలో వారు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. ఆ శ్రమలలో వారు దేవుని ప్రార్థించడం ప్రారంభించారు. వీరికి ఎప్పుడైతే శ్రమలు ప్రారంభమయ్యాయో వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఇశ్రాయేలు రాజు ఎందుకు శ్రమ పెడుతున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే నిర్గమాకాండంలో మనం చూస్తే ఇశ్రాయేలు అయిన వారిని ఆ రాజు ఎందుకు ఆయన శ్రమ పెట్టుచున్నారు అంటే మనం 10వ వచనం చూస్తే, వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. ఇశ్రాయేలుల జనములు చాలా విస్తారమైన ప్రజలుగా ప్రబలుతూ ఉన్నారు. అప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి రాజు, యోసేపుని ఎరిగినటువంటి రాజు, ఈ ఇశ్రాయేలు జనాంగం విస్తారముగా ప్రబలుతూ ఉన్నారు, వారు గొప్ప సంఖ్యగా మార్చబడుతున్నారు, వారు విస్తరించకుండా ఉండడానికి మనం యుక్తిగా వారి ఎట్లా ప్రవర్తించదము అని చెప్పి ఆలోచన చేసి ఇశ్రాయేలులో ఉన్నటువంటి మగబిడ్డలందరినీ చంపివేయాలి అని చెప్పి మంత్రస్థానులైన వారికి తెలియచేస్తారు. ఆ మంత్రస్థానులైన వారు తెలియచేస్తే ఆ మంత్రస్థానులు ఏం చేస్తారంటే రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞకు భయపడకుండా మగబిడ్డలను చంపకుండా వారు విడిచిపెడతారు. అప్పుడు రాజు ఒకసారి పిలిచి, మీరెందుకు ఇలాగూ చేస్తున్నారు? నేను ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు స్త్రీలు మంత్రసాను పని చేయడానికి మీరు వెళ్ళినప్పుడు వారు మంత్రసాని పని చేస్తున్నప్పుడు కాన్పు పీటల మీదనే ఆ బిడ్డలను చంపివేయాలి, ఆడబిడ్డలైతే బ్రతకనివ్వండి, మగబిడ్డలైతే చంపివేయాలని చెప్పాను కదా, మీరు ఎందుకు అలాగూ చేయకుండా మగబిడ్డలను కూడా మీరు బ్రతకనిస్తున్నారంటే, అయ్యా హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చాలా చురుకైన వారు, మేము అక్కడికి వెళ్ళక ముందే వారు మాకంటే చురుకైన వారు గనక మంత్రసాని వారి ఎద్దకు వెళ్ళక ముందే వారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పారు. ఈ మంత్రసానులు రాజుకి భయపడకుండా దేవునికి భయపడి వారు ఇశ్రాయేలులకు వారు గొప్ప మేలు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలు పట్ల వారు మేలు చేస్తారు కనుక దేవుడు వారిని ఆశీర్వదించారు. ఆ సమయంలో ఆ యొక్క రాజుకు కలిగినటువంటి ఆలోచన సమయంలో, శిశు వధ సమయంలో ఆ కాలం ముందు ఎవరు పుట్టారు అంటే మోషే పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని అపోస్తల కార్యముల గ్రంథములో మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథములో ఆ కాలం మందు మోషే పుట్టెనని చెప్పి మనకి వాక్యం చూస్తూ ఉన్నాము. ఆ కాలం మందు అంటే ఇశ్రాయేలుకు శ్రమ కలిగిన కాలం మందు, ఇశ్రాయేలు శ్రమలో ఉన్న సమయం మందు యోకేబెదుకి ఎవరు పుట్టారు అంటే మోషే పుట్టారు. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనం చూస్తే, ఆ కాలం మందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడే, తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఏ కాలమందు పుట్టారు అంటే ఇశ్రాయేలుకు శ్రమ జరిగిన కాలమందు, శ్రమ ప్రారంభమైన కాలమందు, వారు వేదనలో ఉన్నటువంటి కాలమందు, వారికి శ్రమ జరిగినటువంటి ఆ కాలంలో ఎవరు జన్మించారంటే మోషే జన్మించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ భయంకరమైన శ్రమ ఎలాంటి శ్రమ అంటే మగబిడ్డ పుడితే వెంటనే చంపివేయాలి, ఆడబిడ్డ పుడితే వారు బ్రతకాలి అని చెప్పి రాజు ఒక ఆజ్ఞను వెల్లడి చేస్తారు. ఆ మంత్రసానులు రాజుకి భయపడకుండా దేవునికి భయపడి వారు ఆ పని చేయడం లేదు. అప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే 1వ అధ్యాయం 22వ వచనం చూస్తే, అయితే ఫరో హెబ్రీలులో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి. ఈ మంత్రస్థానులు కాన్పు పేటల మీద ఆ మగ శిశువులను చంపడం లేదు గనుక ఇలాగూ కాదని చెప్పి ఈ ఫరో రాజు ఏం చేస్తారంటే మగబిడ్డలందరినీ కూడా ఆయన ఎక్కడ పారవేయమని చెప్తారంటే నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనీయండి అని చెప్తారు. ఆ సమయంలో ఈ యొక్క లేవి వంశీకురాలైనటువంటి యోకేబెదు దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థించినటువంటి ప్రార్థనా పరురాలుగా మనం చూస్తున్నాము. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఆ సమయంలో ఉన్నప్పుడు ఈ యొక్క లేవి కుమార్తె అయినటువంటి యోకేబెదు తనకు దేవుడు దయచేస్తున్నటువంటి మోషేను బట్టి దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఆమె ఉంటుంది. ఎంతటి విశ్వాసం అంటే 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని
వాడు సుందరుడై ఇండుట చూచి 3 నెలలు వానిని దాచెను అనుంది. ఈమెకి ఎంత విశ్వాసం ఉందంటే, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు బయట కనబడుతూ ఉన్నా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు బయట ఉంటూ ఉన్నా సరే ఈమె విశ్వాసం ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది. ఎందుకంటే నా బిడ్డను దేవుడు కాపాడుతాడు, నా బిడ్డను దేవుడు రక్షిస్తాడు, దేవుడే ఈ బిడ్డను నాకు దయచేస్తూ ఉన్నారు కనుక దేవుడు తన కృపను నా బిడ్డ పట్ల కనబరిచి ఆయన కాపాడుతారని చెప్పి దేవుని యందు విశ్వాసముతో ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారుడే ఎవరంటే మోషేగా మనం చూస్తున్నాం. ఆ బిడ్డ పుట్టినప్పుడు ఎలాగున్నాడంటే చాలా సౌందర్యమ కలిగినటువంటి బిడ్డగా ఉన్నాడు. ఆ సౌందర్యమ కలిగిన బిడ్డను ఎన్ని నెలలు ఆ తల్లి దాచిపెట్టిందంటే 3 నెలలు ఇంటిలోనే పెట్టింది. ఫరో రాజు యొక్క రాజభటులందరూ కూడా ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ స్థలములో వారు సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఎవరి దగ్గరైనా మగబిడ్డ ఉంటే వారిని తీసుకుని నదిలో పారవేస్తూ ఉండేవారు. కానీ ఈ యోకేబేద ఏం చేస్తూ ఉండేదంటే ప్రతిరోజు కూడా తన బిడ్డ కొరకు దేవునికి అప్పగిస్తూ దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఆమె ప్రార్థన చేసేది. ఆమెకి దేవుని యందు ఎంత విశ్వాసం ఉందంటే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఎందుకంటే దేవుడు నా బిడ్డను తప్పకుండా రక్షిస్తాడు, నా బిడ్డకి ఏ కీడు రానివ్వడు, నా బిడ్డను దేవుడు ఏ మరణమును రానివ్వడు, నా బిడ్డకు మరణాన్ని రానివ్వకుండా దేవుడే తన కాపుదల్లో భద్రం చేస్తాడని చెప్పి ఈ యోకేబేదు దేవుని యందు విశ్వాసం ఉంచింది. అందుకనే ఆమె 3 నెలలు తన బిడ్డను దాచగలిగింది. ఈ 3 నెలలు దాచిన తరువాత ఆమెకి దాచలేకపోయింది. ఎందుకంటే చిన్న పుట్టినది మొదలుకొని 3వ నెల వచ్చే వరకు బిడ్డ యొక్క స్వరము చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ బిడ్డ స్వరము బయటికి పెద్దగా వినపడదు. ఇక 3వ నెల వచ్చిన దగ్గర నుంచి బిడ్డ యొక్క స్వరం పెరుగుతూ ఉంటుంది. ఇక 3 నెలలు అయిన తర్వాత ఆమెకి బిడ్డను నేను దాచలేను అని చెప్పి ఆమె దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ప్రభా, ఇంతవరకు దాచుటకు సహాయం చేశారు దేవా, ఇక ఈ బిడ్డని ఎలాగూ పెంచాలి, ఈ బిడ్డని నేను ఎలాగూ దాచాలి ప్రభా అని దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆమెకు ఒక అద్భుతకరమైనటువంటి తలంపును ఆమెకు కలిగిస్తూ ఉంటారు. ఆ తలంపు ఏమిటంటే నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో, తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. ఎంత చక్కని ఆలోచన ఆమెకు కలిగింది అంటే ఆమె వెంటనే ప్రార్థన చేసుకుని 3 నెలలు నేను దాచగలిగాను ప్రభా, ఇక నేను దాచలేను, ఆ బిడ్డను నేను ఇంకా కాపాడలేను ప్రభా, మీరే సహాయం చేయండి అని ప్రార్థిస్తుంటే ఆమెకి దేవుడు ఒక చక్కని తలంపును కలిగింది. ఏంటంటే ఒక జమ్ము పెట్టె తీసుకుంది, ఆ జమ్ము పెట్టెకి మట్టిని పూసింది, ఆ జిగట మన్నును పూసింది, కీలును పూసింది, అందులో ఈ బిడ్డను పెట్టి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి నదిలో ఆ యొక్క నైలు నది దగ్గర ఒడ్డున ఆ జమ్ము పెట్టెను పెట్టినట్లుగా చూస్తుంది. ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఇంటికి వచ్చి ఆమె ఏం చేస్తుందంటే ఇక నా బాధ్యత తీరిపోయిందిలే అని అనుకోకుండా ఇంటికి వచ్చి ఆమె ప్రార్థనలో ఉంది. ఆ బిడ్డను చూడడానికి అక్కడ తన కుమార్తె అయినటువంటి మిరియామును ఉంచి ఇంటికి వచ్చి, దేవా ఇదిగో ఆ బిడ్డ నా నది ఒడ్డున పెట్టాను, ఏటి ఒడ్డున పెట్టాను దేవా, మీరే కాపాడండి తండ్రి, ఆ బిడ్డను సజీవముగా ఉంచండి, ఏ కీడు రాకుండా ఏ కీడునకు గురి కాకుండా మీ కాపుదల బిడ్డకు దయచేయము దేవా అని చెప్పి ఆ తల్లి ఇంటికి వచ్చి ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఎంత వేదనకరమైన విషయం అంటే ఇది ఎవ్వరూ కూడా వర్ణించలేనటువంటి వేదన. ఎందుకంటే మన బిడ్డలైన వారికి, మన గృహంలో ఉన్న చిన్న బిడ్డలైన వారికి ఏవైనా చిన్న చిన్న బలహీనతలు వచ్చినా, వారికి జ్వరం వచ్చినా, వారు బలహీనంగా ఉన్నప్పుడు వారికి తగ్గే వరకు కూడా మనం చాలా బాధపడుతూ ఉంటాము. ఎన్నో మందులు వేస్తూ ఉంటాం, ఎలాగైనా త్వరగా తగ్గాలి, బిడ్డలు త్వరగా కోలుకోవాలి, చక్కగా ఆడుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాం. వారు బలహీనంగా ఉన్నంతసేపు కూడా ఆ తల్లి యొక్క మనసు ఎంతో విలవిలలాడిపోతూ ఉంటుంది. ఒక చిన్ని బలహీనత వస్తేనే తట్టుకోలేమా, అలాంటిది ఈ యోకేబేదు అనే తల్లి తన బిడ్డను తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టిందంటే ఆ ఏటి ఒడ్డును పెట్టింది. ఆ నదిలో ఏముంటాయంటే మొసళ్ళు ఉంటూ ఉంటాయి. అయ్యో నా బిడ్డ ఆ మొసళ్ళ మధ్యన పెట్టాను ప్రభా, మీరే కాపాడండి, మీరు సర్వశక్తిమంతులు దేవా అని చెప్పి ఆ బిడ్డ కొరకు తల్లి ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. అందుకే మేము ఎవరంటే ఒక గొప్ప ప్రార్థనా పరులలో మనం చూస్తున్నాం. మొదటిగా ఈమె దేవుని యందు విశ్వాసము కలిగిన స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. అలాగే రెండవదిగా మనం చూస్తే ఈమె ఒక ప్రార్థనా పరురాలుగా కనిపిస్తూ ఉంది. తన బిడ్డను ఏటి ఒడ్డును పెట్టి ఇంటికి వచ్చి కూర్చోలేదు, దేవుడే చూసుకుంటాడులే అని తను కూర్చోలేదు, కానీ ఇంటికి వచ్చి ఆమె చేయవలసిన పని చేస్తూ ఉంది. ఏమని అంటే ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన పరిస్థితులను మార్చుతుంది కనుక, ప్రార్థన ఏ కార్యమైనా చేస్తుంది కనుక ఆమె ఇంటికి వచ్చి ఏం చేస్తుందంటే తన బిడ్డ కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది. ఆ కన్నీటిని ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తారు. అదే సమయంలో ఫరో కుమార్తె అక్కడ స్నానము చేయడానికి వచ్చినప్పుడు ఆ నాచులో ఉన్న పెట్టెను చూచి తన దగ్గర ఉన్న ఒక ఆమెను పిలిచి ఆ పెట్టెను తీసుకురమ్మంటుంది. ఆ పెట్టెను తీసుకుని వచ్చిన తర్వాత వెంటనే
వెంటనే ఆ పెట్టె మూత తెరిచి చూడగానే ఆ పెట్టెలో ఉన్నటువంటి మోషే ఒక్కసారిగా ఏడవడం ప్రారంభిస్తాడు. ఆ బిడ్డ చూడడానికి చాలా సౌందర్యంగా చాలా అందంగా ఉంటాడు. ఒక్కసారిగా ఏడవగానే వెంటనే ఆ ఫరో కుమార్తెకి ఆ బిడ్డను చూడగానే కనికరం కలుగుతుంది. అందుకని కనికరం కలిగి ఆమె అలాగున బిడ్డను చూస్తూ ఉన్నప్పుడు అక్కడనే కనిపెడుతూ ఉన్నటువంటి మిరియాము వచ్చి, అమ్మా మీ కొరకు ఈ బిడ్డను పెంచడానికి నేను వెళ్ళి ఒక దాదిని తీసుకుని రానా అని చెప్పి ఆమెతో చెప్తుంది. ఆమె అంటే అదే సరే నువ్వు త్వరగా వెళ్ళి తీసుకురా అనగానే ఆమె వెళ్ళి ఏం చేస్తుందంటే ఆ యొక్క మోషే తల్లినే దాదిగా తీసుకుని వస్తుంది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తారో చూస్తారా. ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది కనుకనే, దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తుంది కనుకనే దేవుడు ఆ బిడ్డను మరలా తన దగ్గరికి ఆయన చేర్చి ఉన్నారు. ప్రార్థన ఎలాగున పరిస్థితిని మార్చివేస్తుంది. చావవలసినటువంటి బిడ్డను మరలా తన చేతిలోనికి దేవుడు రప్పించారు. అలాగునే మనకి ఏ సమస్యలు ఉన్నా, ఎటువంటి శోధనలు ఉన్నా సరే మనము కూడా మన బిడ్డల కొరకు ఏం చేస్తూ ఉండాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. మన బిడ్డల పరిస్థితి బాగోపోయినా, వారి యొక్క మంచి స్థితిలో లేకపోయినా, చెడు అలవాట్లకు బానిసలై ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు, కానీ దైవ సన్నిధిలోనికి వెళ్ళి వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండాలి. మీకు అందరికీ ఒక విషయాన్ని తెలియచేస్తాను. మౌనికమ్మ అనేటువంటి ఒక చక్కని క్రైస్తవరాలు ఉంది. ఆమె చాలా భక్తురాలు, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి స్త్రీ. ఆమె తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. తన బిడ్డ చాలా దుర్వ్యసనాలకు బానిసి అనేకమైన చెడు అలవాట్లను కలిగి చాలా పాపం చేస్తూ ఉండేవారు. రోజు ఆ తల్లి చెప్తుండేది, బాబు నీవు పాపం చేయకు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు పవిత్రంగా జీవించాలి అని చెప్తూ ఉండేది. కానీ ఆ తల్లి మాటను పరిహసిస్తూ ఉండేవాడు. ఎన్నడూ లెక్క చేసేవాడు కదా. విస్తారమైన పాపాలు చేసి మనశ్శాంతి లేక తిరుగుతూ ఉన్నాడు. ఒక రోజున అతనికి ఒక భిక్షగాడు కనిపిస్తాడు. ఆ భిక్షగాడు చాలా సంతోషంతో ఆనందంతో ఉంటూ ఉంటాడు. అప్పుడు ఈయన అనుకుని, ఏంటి ఈయన ఎంత సంతోషంగా ఉన్నాను, కానీ నాకు సంతోషం లేదేంటి, నాకు సమాధానం లేదేంటి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తన స్నేహితుడు అంట, నీకు సంతోషం కావాలంటే, సమాధానం కావాలంటే నేను ఒక వ్యక్తి దగ్గర తీసుకుని వెళ్తానని చెప్పి ఒక పాస్టర్ గారి దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకెళ్తాను. అతడు యేసు క్రీస్తు వారిని గూర్చి పాపం యొక్క స్థితిని తెలియచేసి, యేసు క్రీస్తు వారు సర్వమానవాళి కొరకు తన యొక్క రక్తాన్ని చిందించారు, ప్రభు వారిని పాపములు తప్పక క్షమిస్తారనగానే పశ్చాత్తాపముతో ఆయన కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈమె ఆ యొక్క కుమారుడు మారడానికి కారణం ఏంటంటే తన తల్లి ఎన్నో సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేస్తూ, ఆ కుమారుడు పాపము చేసిన ప్రతిసారి కూడా దైవ సన్నిధిని ప్రార్థన చేస్తూ, ఎప్పటికైనా నా బిడ్డను దేవుడు మారుస్తాడు, ఎప్పటికైనా దేవుడు నా బిడ్డను రక్షిస్తాడని విశ్వాసముతో కన్నీరు కాచి కాచి ప్రార్థన చేయగా 13 సంవత్సరాలకి దేవుడు ఆ బిడ్డకు మారు మనసు దయచేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె 13 సంవత్సరాలు కూడా ఏకధాటిగా దైవ సన్నిధిలో కన్నీరు కారుస్తూనే ఉంది. అందరూ అనుకుని, ఏంటి నీవు ఇంత ప్రార్థన చేస్తావు కదా, నీ బిడ్డ మారడం లేదేంటి, నీవు ఇంత ప్రార్థన చేస్తావు కదా, నీ బిడ్డ ఇంకా చెడులోనే ఉంటున్నాడేంటి, నీవు ఇంతగా ప్రార్థన చేస్తావు కదా, నీ బిడ్డ ఇంకా చెడు అలవాట్లు కలిగి ఉన్నాడు, పాపం చేస్తున్నాడు ఏంటి, అనేక మంది అన్న ఏ మాటలు అమ్మ పట్టించుకోలేదు. కానీ నా దేవుడు ఎప్పటికైనా నా బిడ్డను రక్షిస్తాడని విశ్వాసముతో దైవ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. 13 సంవత్సరాలు ప్రార్థన చేయగా దేవుడు ఆ బిడ్డను మార్చివేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ మంచి మనసు పొంది, మారు మనసు పొంది, రక్షణ తీసుకుని దేవుని నామములో ఆయన ఒక గొప్ప భక్తుడిగా పెరిగినట్లుగా చూస్తున్నాం. ఆయన ఎవరంటే పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్. చాలా గొప్ప భక్తునిగా, పరిశుద్ధునిగా మారినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దేవుని వాక్యం అందించి ఒక గొప్ప సేవకుగా మార్చబడ్డారు. ఒకసారి ఆయన పిలిచి, నీవు ఇంత భక్తుడిగా మారడానికి కారణం ఏమిటి అని అడిగితే ఆయన ఒక మాట చెప్తారు, నేను ఎంత భక్తునిగా, నేను ఎంత స్థితిలోనికి రావడానికి, దేవునిని తెలుసుకోవడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కారణం ఏమిటంటే నా తల్లి కార్చిన కన్నీటిలో నుండి నేను ప్రభు యొక్క శిలువ దగ్గరికి కొట్టుకుని వచ్చాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తల్లి కార్చిన కన్నీటిలో నుంచి ఆయన ఎక్కడ కొట్టుకుని వెళ్ళిపోయాడు అంటే ప్రభు యొక్క శిలువ దగ్గరికి కొట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ శిలువ దగ్గర ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన జీవించినట్లుగా చూస్తున్నాం. అలాగనే మన బిడ్డలో ఒక మంచి స్థితిలోనికి రావాలి అంటే, ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే మనం ఏం చేస్తూ ఉండాలంటే ప్రార్థనలు చేస్తూ ఉండాలి. ఒక సామాన్యమైన ప్రార్థన కాదు, కానీ కన్నీటి ప్రార్థనలు చేసే వారు ఉండాలి. ఈ యొకేబేదు కన్నీటితో ప్రార్థన చేసి ఉంది. అందుకని తన బిడ్డను మరలా దేవుడు ఆమె ఒడిలోనికే తీసుకుని వచ్చారు. వెంటనే ఆ బిడ్డను తీసుకుని చాలా సంతోషంతో, ఆనందంతో దేవుని స్తుతిస్తుంది. దేవా, ఈ బిడ్డ కొరకు ఎంతగా నేను కన్నీరు కాచాను దేవా, మీ యొక్క కృపను మా మీద ఉంచారు తండ్రి, మీ ప్రేమను మాయడలో చూపించారు దేవా, నా బిడ్డ మరణము కాకుండా మరలా సజీవుల గుంపులో ఉంచి నా బిడ్డను నా చేతికి అప్పగించవు తండ్రి అని చెప్పి దేవుని స్తుతించడం ప్రారంభించింది. ఈ బిడ్డను ఆ యొక్క ఫరో కుమార్తె, ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను అంది. 3 నెలల వయసులోనే
తల్లికి జీతమిచ్చిన కొడుకు ఎవరంటే మోషే. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు పెద్దవారైనా సరే తల్లిదండ్రులు చూడని వారుగా కనిపిస్తున్నారు, కానీ మోషే అలాగో కాదు. 3 నెలల వయసులోనే తల్లికి జీతాన్ని ఇప్పించారు. ఫరో కుమార్తె అంటుంది కదా, నీవు నా కొరకు ఈ బిడ్డను పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. వెంటనే నా బిడ్డను తీసుకుని వెళ్ళింది. చాలా సంతోషంతో ఆనందంతో దేవుని స్తుతిస్తూ దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. రోజు కూడా ఆ బిడ్డకి పాలు పట్టేటప్పుడు, స్నానం చేయించేటప్పుడు, నలుగు పెట్టేటప్పుడు కూడా చెప్తుంది, నాయన మనది ఈ జనాంగం కాదు, మనది ఈ దేశం కాదు, మనం అందరము కూడా ఇశ్రాయేలులం, దేవుని ఏర్పాటు జనాంగం, మనం దేవుని ప్రజలము అని చెప్పి తన బిడ్డకు చెప్తూ ఉంది. చిన్ని తనము నుండి కూడా మనం ఎవరమో అనే విషయాన్ని బిడ్డకు తెలియజేస్తుంది. అందుకనే మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ విషయం మనకి కనబడుతూ ఉంటుంది. ఏమని చెప్తుందంటే, ఆమె చిన్న తనము నుంచి కూడా మనం ఐగుప్తులు కాదు నాయన, ఈ ఐగుప్తు దేశం మనది కాదు, ఈ ఐగుప్తులో ఉన్నంత మాత్రం ఈ దేశం మనది కాదు నాయన, మనది శాశ్వతమైన రాజు ఒక చోట ఉంది. అదే ఏమిటంటే దేవుడు మనకి ఇవ్వబోచున్నారు ఆ మహిమ కలిగినటువంటి కనాను దేశం మనది, మనం ఎప్పటికైనా సరే కనాను దేశం వెళ్ళాలి అని చెప్పి తన బిడ్డకి ఆమె ఏం చేస్తుందంటే తెలియజేస్తూ ఉంది. అదే మనం చూసినట్లయితే వాక్య భాగంలో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి, ఇలాగున ఆయన మనస్సు కలగడానికి ఐగుప్తులో ఉన్నటువంటి భోగభాగ్యాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే మేలు అని ఎంచడానికి గల కారణం ఏమిటంటే, ఆయన యొక్క తల్లి చిన్నతనము నుండి కూడా తన జనాంగమును గూర్చి వారి యొక్క స్థితిగతులను గూర్చి ఆమె తెలియచేస్తుండే కలగబోవు బహుమానం వైపు ఆ కుమారుని యొక్క దృష్టిని మరల్చింది. అందుకే ఆయన ఏం చెప్తారంటే, ఈ యొక్క హెబ్రీ పత్రికలను మనం చూస్తే 11వ అధ్యాయంలోనే 26వ వచనం చివరి భాగంలో చూస్తే, యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద దృష్టి ఉంచారంటే ఆ దృష్టి మరల్చిన వారు ఎవరు అంటే తల్లి అయినటువంటి యోకేబేదు. తన యొక్క బిడ్డను ఒక సన్మార్గములో ఒక మంచి మార్గములో నడిపించింది ఎవరు అంటే యోకేబేదు. అలాగునే మన బిడ్డలను కూడా మనం ఒక మంచి మార్గంలో నడిపించే వారంగా ఉండాలి. మన బిడ్డలను కూడా దైవ సన్నిధికి నడిపించే వారంగా ఉండాలి. దేవునితో సహవాసం చేసే వారంగా ఉండాలి. దేవుని సన్నిధికి వారిని తీసుకుని వచ్చి ప్రార్థనలో కూర్చుండబెట్టే వారంగా ఉండాలి. చిన్నతనము నుండి కూడా వారికి ప్రార్థన చేయడం నేర్పించాలి. అలాగే వారి భక్తిలో పెంచుతూ ఉండాలి, విశ్వాసములో పెంచుతూ ఉండాలి, బైబిల్ గ్రంథాన్ని చదవడం నేర్పిస్తూ ఉండాలి. ఇలాగోని ఎవరైతే చిన్నతనము నుండి భక్తిలో పెంచుతూ ఉంటారో వారు కూడా మోషే వరకు ఉన్నతమైన స్థాయిలోనికి రాగలుగుతూ ఉంటారు. ఈమె విశ్వాసము కలిగినటువంటి స్త్రీ, అలాగునే ఈమె ప్రార్థనా పరురాలు. అంతేకాకుండా ఈమె కలగబో బహుమానంపై తన కుమారుని యొక్క దృష్టిని మరల్చింది. ఆమె చిన్నతనం నుండి ఏవైతే చెప్పిందో అవే తన మనసులో ఉంచుకుని, అందుకనే ఆయన పెద్దవాడైనప్పుడు తన జనుల భారాన్ని చూడడానికి వెళ్ళాడంటే, నాది ఐగుప్తు జనాంగం కాదు, నా ప్రజలైన వారు ఇశ్రాయేలులు, వారు బానిసత్వములో ఉన్నారు, వారిని ఎలాగైనా సరే బానిసత్వములో ఉన్నటువంటి వారిని ఎలాగైనా సరే నేను విడిపించాలి అనే సదుద్దేశముతో, మంచి ఉద్దేశముతో ఈ యొక్క మోషే ఉంటూ ఉండేవారు. అలాంటి ఒక గొప్ప స్థితిలోనికి రావడానికి, ఒక మంచి సదుద్దేశాన్ని కలిగి ఉండడానికి, తన ప్రజల భారాన్ని తెలుసుకోవడానికి గల కారణం ఏమిటంటే, ఆయన తల్లి ఆయనను ఒక మంచి సన్మార్గంలో నడిపించింది. కలగబోయి బహుమానం మీద దృష్టి మరల్చినటువంటి తల్లిగా మనం చూస్తున్నాం. మన బిడ్డలను కూడా దైవిక సంబంధమైనటువంటి కార్యముల మీద దృష్టిని మరల్చే వారంగా ఉండాలి. దైవిక సంబంధమైన విషయాల్లో మన బిడ్డలను పెంచుతూ ఉండాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన బిడ్డల కొరకు ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక ఊరిలో ఒక పేద విధవరాలు ఉంది. ఆమె చాలా పేదరాలు, ఆమెకి భర్త లేడు, ఆమె విధవరాలు, పేదరాలు, రెండవదిగా ఆమె విధవరాలు, ఆమెకి బిడ్డలు ఉన్నారు. కానీ ఒక రోజు ఉంటే ఒక రోజు వారు తినడానికి ఆహారం ఉండేది కాదు. కొన్ని దినాలు ఏదో తల్లి పస్తులుండి బిడ్డలైన వారికి ఆహారాన్ని పెడుతూ ఉండేది. కానీ ఒక రోజున చూస్తే ఒక 2-3 దినాలు బిడ్డలకు ఆహారం పెట్టడానికి కూడా ఆహారం లేదు. ఆ తల్లి చాలా వేదన చెందింది. ఆ బిడ్డలకు మంచినీళ్ళు ఇచ్చి పండుకోబెట్టింది. ఆ తరువాత ఆ తల్లి దైవ సన్నిధిలోకి, ప్రభా, నా ఎన్నో దినాల నుంచి పస్తులు ఉంటున్నాము తండ్రి, కానీ నా బిడ్డలు ఈ రోజు 2-3 దినాల నుంచి ఆహారం లేదు, వారికి పెట్టడానికి ఏమీ లేదు ప్రభా, మీరే నాకు సహాయం చేయండి అని చెప్పి ఆ తల్లి కన్నీటితో రాత్రంతా దైవ సన్నిధిలో మొరపెట్టింది. దైవ సన్నిధిలో ప్రార్థన చేసింది. చాలా ఏడ్చింది. ఉదయాన్నే లేచింది. ఒక బేకరీ షాప్ దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నాకు 2 రొట్టెలు కావాలయ్యా, 2 దినాల నుంచి నా బిడ్డలు ఆహారం తీసుకోవడం లేదు, నాకు 2 రొట్టెలు కావాలయ్యా అని చెప్పింది. అయితే రొట్టెలు ఇస్తాను, కానీ నీవు నాకు డబ్బులు ఇవే అన్నారు. అప్పుడు ఆమె అంది, అయ్యా, నేను పేదరాల్ని వెధవరాల్ని, డబ్బులు లేవయ్యా, డబ్బులు ఉంటే నా బిడ్డలకి ఎప్పుడో కొని పెట్టేదనయ్యా అంటే, డబ్బులు లేకుండా నీకు రొట్టెలు ఎవరిస్తారు, వెళ్ళు అంటున్నారు. అయ్యా, నేను నీ
కొరకు ప్రార్థన చేస్తాను, నీవు గొప్పగా ఆశీర్వదించబడాలని, నీ షాపు వృద్ధిలోనికి రావాలని ప్రార్థన చేస్తానయ్యా, నాకు 2 రొట్టెలు బదులు ఇవ్వయ్యా అని చెప్తుంది. కానీ ఆ యొక్క అతడు నాస్తికుడు. ఆ షాపు యజమాని ఎవరంటే నాస్తికుడు, దేవుని యందు విశ్వాసం లేనివాడు, దేవుడు ఉన్నాడంటే నమ్మనివాడు, దేవుడు లేడు అంటూ ఉండేవాడు. అలాగే దేవుని బిడ్డలను అపహాస్యం చేస్తూ పరిహసిస్తూ ఉండేవారు. అప్పుడు ఆ విధవరాలు చెప్పిన మాటలు విని ఆ విధవరాల్ని పరిహసించాలి అని చెప్పి అపహసించాలని తలంచి, అయితే నీ ప్రార్థన శక్తి ఎంతో నేను చూస్తాను, ఒక పేపర్ మీద నీ ప్రార్థన రాసి ఈ యొక్క తూకంలో కాటాలో పెట్టు, ఆ తర్వాత ఆ పేపర్కి ఎన్ని రొట్టెలు తూగితే అన్ని రొట్టెలు నేను నీకు ఇస్తాను అంటారు. వెంటనే ఆమె ప్రార్థన ఆ యొక్క పేపర్ మీద రాసి ఆ కాటాలో ఒక వైపును పెడుతుంది. అతడు ఒక రొట్టె తీసి ఆ కాటాలో వేస్తాడు. కానీ ఆ కాగితం ఎంత మాత్రం, కాగితం ఉన్నటువంటి కాట మాత్రం పైకి రాదు. ఇంకో రొట్టె వేస్తాడు, అయినా సరే ఆ కాగితం, ప్రార్థన అనే కాగితం ఉన్నటువంటి ఆ కాట మాత్రం పైకి తేలదు. ఇలాగ 2-3 రొట్టెలు వేసినా సరే అలాగే ఉంటుంది. వెంటనే అతను చాలా ఆశ్చర్యం కలుగుతుంది, శరీరం అంతా చెమటల్లో పెట్టి చాలా భయపడుతుంటాడు. ఏంటి, ప్రార్థనకి ఇంత శక్తి ఉందా, ఈ యొక్క చిన్ని పేపర్కి ఇంత శక్తి ఉందా, ఈ పేపర్ పెట్టి 3 రొట్టెలు వేసినా సరే ఇది పైకి తేలడం లేదని చెప్పి గబగబా రొట్టెలు ఇది సామెకి ఇచ్చేస్తాడు. 1 గంట వరకు కూడా ఆ యొక్క ఆశ్చర్యం నుండి అతను బయటికి తేరుకోలేక అలాగే నిశ్చేష్టుడైపోతాడు. 1 గంట తర్వాత ఇదేంటి, ఇంత ప్రార్థనకి ఎంత శక్తి ఉందా, దేవుడు ఇంత గొప్పవాడా, ఈ ప్రార్థనలో ఇంత బలం ఉండదా అని చెప్పి వెంటనే అతడు ఎన్నడూ కూడా దేవుని బిడ్డలు అపహసించకూడదని చెప్పి తన తప్పును తను తెలుసుకుని మారు మనసు పొంది రక్షణ తీసుకుని ఒక గొప్ప క్రైస్తవునిగా మారతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రతి విషయంలో కూడా మన బిడ్డల విషయంలో వారు బాగోలేనప్పుడు వారి పరిస్థితులను బట్టి మనం దైవ సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వారి కొరకు మనం కన్నీరు కాచేవారంగా ఉండాలి. ఆలస్యమైనా సరే దేవుడు అద్భుతాన్ని చేస్తాడని నమ్మేవారంగా ఉండాలి. అందుకని ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవనవద్దు, కాలం పరిపూర్ణంగా ఖచ్చితంగా నెరవేరును అని మన తండ్రి గారి ద్వారా దేవుడు వ్రాయించారు కనుక మన బిడ్డల కొరకు ఆలస్యమైన పట్టు విడవకుండా కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉంటారు. ఈ యోకేబేదు కన్నీటితో ప్రార్థన చేసింది. ఆ నైలు నదిలోనికి వెళ్ళినప్పటికీ కూడా మరలా దేవుడు ఆ బిడ్డను తన దగ్గరికి తీసుకుని వచ్చాడు. తన దగ్గరనే పెరిగాడు, తన దగ్గరనే ఆ యొక్క స్థితి తన దగ్గరనే ఉన్నాడు. మరలా తన ఒడిలోనికి తీసుకుని రావడానికి కారణం ఏంటంటే ఆమె చేసినటువంటి ప్రార్థన. దేవుని యొక్క మహా గొప్ప కృప ఆమె మీద ఉంది. మోషేను దేవుడు ఏర్పాటు జనాంగంగా చేయడానికి, ఒక ఏర్పాటులోని తీసుకుని రావడానికి దేవుడు ఆ కీడు నుండి మోషేను తప్పించిన వారుగా చూస్తున్నాం. మోషే ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేయవలసి ఉన్నది కనుక దేవుడు మోషేను రక్షించారు. అలాగే మనం చూస్తే ఈ యొక్క యోకేబేదికి దయచేసిన 3 బిడ్డలు కూడా 3 గొప్ప వ్యక్తులుగా మార్చబడ్డారు. మనం చూస్తే అహరోను ఇశ్రాయేలు జనాంగం అంతటికి కూడా యాజకుడిగా అయ్యారు. అలాగే మిరియాము ఇశ్రాయేలు జనాంగముల ప్రవక్తిగా ఉంది. అలాగే మనం చూస్తే మోషే ఇశ్రాయేలు జనాంగాల గొప్ప నాయకుడిగా అయ్యారు. ఈ 3 కూడా ఆత్మీయ జీవితంలో ఇశ్రాయేలు జనాంగమునికి ఒక గొప్ప స్థితిలోనికి ఒక నాయకులుగా, యాజకులుగా, ప్రవక్తులుగా వచ్చి వేశారంటే కారణం ఏమిటంటే ఆ తల్లి చేసినటువంటి ప్రార్థనే. అలాగే మనం కూడా మన బిడ్డలు మంచి స్థితిలో ఉండాలని, మంచి భవిష్యత్తులోనికి రావాలని, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలని ప్రతిరోజు కూడా దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. మీ ఇంటిలో కూడా మీ బిడ్డలైన వారు మంచి స్థితిలో లేకపోతే వెంటనే దైవ సన్నిధిలోకి వెళ్ళి వారు మారేటంత వరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మీ బిడ్డలకు మంచి స్థితిని దయచేస్తారు, ఒక చక్కని భవిష్యత్తులోని తీసుకుని వస్తారు. యోకేబేదు ఎలాగున దేవుని విశ్వాసం ఉంచిందో అలాగనే మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఈ మాటలను ప్రభు మన హృదయంలో భద్రం చేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడైన దేవా, మీకు అనేకమైన స్తోత్రములు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి కుటుంబములను వారు తండ్రి తమ బిడ్డల కొరకు మీ సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయుటకు సహాయమును దయచేయండి దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అనేక మంది బిడ్డలు ప్రభా, నాతని యవనస్తులైన వారు తమ మార్గములను చెరిపివేసుకుంటూ ప్రభా అనేకులు మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకమును చేసుకుని తండ్రి వారికి మంచి మనసును దయచేసి వారికున్న చెడు అలవాట్ల నుండి విడుదల కలిగించండి దేవా. వారికి ఉన్నటువంటి చెడు నుండి వారికి విడుదల దయచేసి దేవా, మంచి మార్గముల వారు జీవించడకు కృపను చూపించండి దేవా. ఎవరైతే తండ్రి మీకు స్తోత్రం వర్తమానం వినుచు ఉన్నారో వారందరి జీవితంలో మీరు గొప్ప కార్యములు చేసి తండ్రి మీకు స్తోత్రములు. వారి ప్రవర్తన మీరు మార్చి దేవా మీ కొరకు జీవించడకు కృపా సహాయమును దయచేయండి తండ్రి. మీకు వందనములు దేవా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ కొరకు జీవించే భాగ్యమును దయచేయమని సర్వశక్తిమంతులైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో వేడుకొని ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.